మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా రాచకొండ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థి దశ నుంచే యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్థాలపైన అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయడం, డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ యువత చెడుదారిలో వెళ్లకుండా కార్యక్రమాలు చేపడుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అధ్యక్షతన షామీర్పేటలోని బిట్స్ పిరాని హైదరాబాద్ క్యాంపస్ లో యాంటీ డ్రగ్ అబ్యూస్ సమిట్ 2024 కార్యక్రమం జరిగింది. టిఎస్ఎన్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కొత్త మార్గదర్శకాలతో బ్రోచర్ ని విడుదల చేశారు. డ్రగ్స్ మీద జరుగుతున్న అవేర్నెస్ క్యాంప్ కి పదుల సంఖ్యలో పలు కాలేజీల నుంచి స్టూడెంట్స్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాల మత్తులో పడి యువత బంగారు భవిష్యత్తును బలి చేసుకోవద్దని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. డ్రగ్స్ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న అత్యంత భయంకర వ్యసనమన్నారు. దీనిని తరిమి కొట్టాల్సిన బాధ్యత యువత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు ప్రాణాంతకమైనవని, మాదక ద్రవ్యాలు వాడడం వల్ల మెదడు నియంత్రణ కోల్పోతుందని, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు విక్రయించే వారితో పాటు ఉపయోగించే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు సందీప్ శాండిల్య. So they will make a presentation, we will see that presentation and then maybe decide if something good can be done for the society. So drug is now a very potent problem in Telangana. It's a very potent problem. You know, injectable drugs as per the Ministry of Social Justice, Telangana stands at number 5. చిన్న స్టేట్, పెద్ద స్టేట్ లేదండి. అప్పుడు కూడా ఇంజెక్టబుల్ డ్రగ్స్ లో వీఆర్ నంబర్ 5 ఇన్ ఇండియా. డ్రగ్స్ నిర్మూలనకు వ్యూహాత్మక చర్యలు అవసరమని, విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం ఎంతో ప్రమాదకరమన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మత్తు పదార్థాల వాడకం అనేక అనర్థాలకు దారితీస్తుందన్నారు. పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలనకు అనేక చర్యలు చేపడుతున్నారని, మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ చట్టాలు ప్రయోగిస్తున్నామని సిపి సుధీర్ బాబు అన్నారు. రాచకొండలో గత ఏడాది 12 మందిపై పీడీ చట్టాలు ప్రయోగించామని, 5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నామని అన్నారు. కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధంపై కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తామన్నారు. Introduction. They have been divided into 10 syndicates. వాళ్ళు డిస్కస్ చేసి ప్రెజెంటేషన్ ఇస్తారు. దాన్ని మళ్ళీ మేము ప్రజెంట్ చేస్తాం. ఒక ఎస్ఓపీని కూడా రిలీజ్ చేస్తాం. ప్రతి కాలేజ్లో కూడా యాంటీ డ్రగ్ ఒక కమిటీ ఉంటుంది. స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ టీచర్స్ని చేసి వాళ్ళ వల్ల రెగ్యులర్గా మానిటరింగ్ ఉండేట్టుగా ఉంటుంది. మా టీచర్స్ కానీ మేము స్టాల్స్ ఓపెన్ ఇనాగ్రేట్ చేస్తాం. ఇక్కడ పార్టిసిపేట్ చేసే యోగా టీచర్స్ కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ they'll keep on visiting these colleges so that regular process ఇది ఎంఆర్ఎన్ బెటర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకరే వ్యక్తి అవుతున్నారు. ఇది ఒక చైన్ కంటిన్యూస్ గా ఉంది. యూనివర్సిటీస్ దగ్గర, కాలేజెస్ దగ్గర మేము మా డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి, ఎస్ఓటీ టీమ్స్ ఆపరేట్ చేస్తున్నాయి. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఉత్తమమైన వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఇలా మాదక ద్రవ్యాలపై పలు కాలేజీల విద్యార్థులు యువతకు దిశానిర్దేశం చేశారు పోలీసులు. యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోన్నా ఇప్పుడు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ లోని అన్ని కళాశాలలు, విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు ఉండాలని, తద్వారా విద్యార్థుల్లో చైతన్యం తెచ్చి మాదక ద్రవ్యాల వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని పోలీసులు భావిస్తున్నారు. మాదక ద్రవ్యాల వాడకంపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. యువత మత్తు ఉచ్చులో చిక్కుకుని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులు సైతం ఇంట్లో పిల్లలపై చెడుదారుల్లో వెళ్లకుండా పర్యవేక్షించాలని అవగాహన కల్పిస్తున్నారు. మత్తు విక్రయాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.